ఒక చిన్న అరణ్యంలో బాబూ అనే ఓ మనిషిలా ఉండే కోతి ఉండేది. ఒకరోజు బాబు అడవిలో తిరుగుతుంటే ఓ చెట్టు కింద ముద్దుగా మెరిసే ఒక దీపం దొరికింది. ఆ దీపం చూస్తే కాస్త అల్లాడినలోని మాయాదీపంలాగానే కనిపించేది. ఆ దీపాన్ని బాబు జాగ్రత్తగా తీసుకుని గట్టిగా తుడిచాడు. భుం అనే శబ్దంతో మాయగా ఒక జిన్ బయటకు వచ్చాడు. జిన్, నీ కోరిక చెప్పు, కోతి మహారాజా. బాబూ మొదటికి షాకయ్యాడు, కాని తన తెలివి చూపించి వెంటనే జవాబిచ్చాడు. బాబూ, నాకు ఓ బనానా ప్యాలెస్ కావాలి. అందులో బనానా చెట్లు, బనానా బెడ్లు, బనానా టీవీ కూడా ఉండాలి. జిన్ మాయతో ఒక్కసారిగా ఓ బనానా ప్యాలెస్ అడవిలో ఏర్పడింది. అందులో ఉండే అందరు వస్తువులు బనానాలతో తయారై ఉండేవి. సోఫాలు, టీవీలు, బెడ్లు అన్నీ బనానా ఫ్రూట్స్లా ఉండేవి. అదే చూసిన జంగిల్లోని మిగతా కోతులందరూ అబ్బయ్యా చాలా ఈర్ష్యపడిపోయారు. అప్పుడే జిన్ బాబూతో చెప్పాడు, జిన్, ఇప్పుడు నీకు చివరి కోరిక మిగిలింది. బాబూ కాసేపు ఆలోచించి అద్భుతంగా చెప్పాడు, నా స్నేహితులందరికీ కూడా ఒక్కో దీపం కావాలి. వాళ్లందరికీ కూడా ఆనందంగా ఉండాలి. అది విని జిన్ ముఖం వెలిగిపోయింది. సంతోషంగా ఒప్పుకున్నాడు. ప్రతి కోతికి ఒక మాయాదీపమిచ్చాడు. అందరూ సంతోషంగా, స్నేహంగా ఉండిపోయారు. బాబు అసలు చిన్న కోతిగా కాకుండా ఒక సత్యమైన హీరోలా మారిపోయాడు. తెలివిగా మాత్రమే కాకుండా మంచి మనసున్నవాడిగా మారిపోయాడు. నీతి: ఇతరులకు సంతోషమిచ్చే మంచితనమే నిజమైన కోరిక.